everyone, I am Dr. Macharla Abhilasha, consultant laparoscopic surgeon and infertility specialist at Avni Fertility Center, KPHP. సో ఇవాళ నేను మాట్లాడబోయే టాపిక్ మెన్స్ట్రువల్ కప్. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఎంత టైం మనం లోపల మెన్స్ట్రువల్ కప్ని అలాగే వదిలేయచ్చు. సో మెన్స్ట్రువల్ కప్ అనేది అట్లీస్ట్ మ్యాక్సిమం 12 అవర్స్ వరకే మనకి వెజనాలో ఉండాలి. సో ఆఫ్టర్ 12 అవర్స్ యూ హ్యావ్ టు కంపల్సరీ రిమూవ్ ద మెన్స్ట్రువల్ కప్. సో 12 అవర్స్ తర్వాత మెన్స్ట్రువల్ కప్ని బయటకు తీసేసి ఆ బ్లడ్ని డిస్కార్డ్ చేసేసి దెన్ సింపుల్ వాటర్తో వాష్ చేయొచ్చు ఆర్ ఎనీ సోప్తోనో వాష్ చేయొచ్చు. చేసి అగైన్ యూ కెన్ ఇన్సర్ట్ దట్ menstrual cup again. Next question is how to remove the menstrual cup. Menstrual cup ni ఎలా బయటికి తీస్తాం 12 అవర్స్ తర్వాత. సో menstrual cup తీసేటప్పుడు ఫస్ట్ మీ ఇండెక్స్ ఫింగర్ అండ్ థంబ్ రెండు వెజనోలోకి ఇన్సర్ట్ చేసుకొని దెన్ పించ్ ద కప్. అంటే జస్ట్ స్టెమ్ ఒకటే పట్టుకొని లాగితే మనకి రాదు. పించ్ స్టెమ్తో పాటు దాన్ని పించ్ చేసినప్పుడు మనకి సక్షన్ అనేది రిలీజ్ అవుతుంది, లూజ్ అవుతుంది. దెన్ బయటకు తీసేసి బ్లడ్ డిస్కార్డ్ చేసేసి మీరు వాష్ చేసుకుని అగైన్ యూ కెన్ రీఇన్సర్ట్. ఫ్యూచర్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అంటే మీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత మీరు ఈ మెన్స్ట్రువల్ కప్ని ఎయిదర్ వాటర్లో బాయిల్ చేయొచ్చు ఆర్ శానిటైజర్ మెషిన్స్ ఉంటే శానిటైజ్ చేసి లోపల పెట్టేసుకోవాలి మెన్స్ట్రువల్ కప్. అండ్ దిస్ మెన్స్ట్రువల్ కప్ హౌ లాంగ్ యూ కెన్ యూజ్ అంటే సింగిల్ కప్ ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ప్రాపర్లీ అట్లీస్ట్ 10 years వరకు యూజ్ చేసుకోవచ్చు.